ఏపీలో గ్రామ పంచాయతీల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల వరకు ఎన్నికల యంత్రాంగం కదలికలకు వచ్చినట్లుగా కూడా కనిపిస్తోంది. ఫోటో ఓటర్ల జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అయితే జారీ చేయడంతో స్థానిక ఎన్నికలకు తొలి అధికారిక ప్రక్రియ ప్రారంభమైనట్టుగా భావిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు కీలక ముందడుగైతే వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో సెప్టెంబర్ 3న ఫోటో ఎలక్టోరల్ రోల్స్ ప్రచురించారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. అలాగే గతంలో ఫోటో ఓటర్ల జాబితాలు ప్రచురించని 20 గ్రామ పంచాయతీలో ఈ నెల 17న జాబితాలు విడుదల చేయాలని కూడా సూచించడం జరిగింది. రాష్ట్రంలోని 13,000కు పైగా గ్రామ పంచాయతీలు, 100కు పైగా పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ నెల 21 నుంచి 31 వరకు గ్రామ పంచాయతీలో పోలింగ్ కేంద్రాల జాబితాలను అయితే ప్రకటించనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. అలాగే రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు, డివిజన్ వారీగా ఫోటో ఓటర్ల జాబితాలు ప్రచురించనున్నారు. మొత్తంగా 4,033 డివిజన్లు, వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాల్సింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మేయర్లు, చైర్మన్లు, డివిజన్ కార్పొరేటర్స్, వార్డు కౌన్సిలర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. రిజర్వేషన్లు పూర్తయిన తర్వాతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ భరత్ అడిగి అయితే మరింత సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ఏంటి భరత్, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక కీలక కదలిక మొదలైంది అని అనుకోవచ్చు అంటారా? ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి కదలిక మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికే గ్రామ పంచాయతీలతో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు ఏదైతే గడువు కాలం ముగిసినటువంటి నేపథ్యంలో కొత్తగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా తుది ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే వేగవంతం చేసిందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఈ నెల 21 నుంచి 31 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించే విధంగా కూడా చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. మరీ ముఖ్యంగా ప్రతి గ్రామ పంచాయతీలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడాను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా కొత్త ఓటర్లు చేర్చడం, దాంతో పాటుగా సవరణ, అభ్యంతరాల సేకరణ వంటివి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా 123 పట్టణ స్థానిక సంస్థల వార్డుల డివిజన్ లో గానీ, అదేవిధంగా ఫోటో ఓటర్ల జాబితా ప్రక్రియలకు సంబంధించినంత వరకు గానీ, దాంతో పాటుగా 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 88 మున్సిపాలిటీలు, 18 నగరపాలక పంచాయతీలు, మొత్తం 4,133 డివిజన్ వార్డులకు సంబంధించినంత వరకు కూడా ఓటర్ల జాబితా ఇప్పటికే తుది ప్రక్రియ విడుదల చేయడానికి అయితే మాత్రం సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దీని తర్వాత మేయర్లు, చైర్మన్లు, తర్వాత డివిజన్ కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లు, స్థానిక సంస్థలకు సంబంధించిన ఏదైతే వార్డులకు సంబంధించి రిజర్వేషన్ పోటీ చేసేటటువంటి అభ్యర్థికి సంబంధించి రిజర్వేషన్ ఖరారు చేసి షెడ్యూల్ ని విడుదల చేసేందుకు అయితే మాత్రం పూర్తిగా కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా గతంలో కోర్టు కేసులు, రిజర్వేషన్ల వివాదాలు, అదే విధంగా స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు కూడా గతంలో ఓటర్ల జాబితా ఏదైతే వార్డు గాని, పంచాయతీ, మరీ ముఖ్యంగా కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించి అక్కడ ఉండేటటువంటి ఓటర్ల జాబితాకి సంబంధించినంత వరకు కూడా కొంతవరకు ఏదైతే ఫోటో బేస్డ్ ఉండేటటువంటి నేపథ్యం లేకపోవడం, దాంతో పాటుగా అభ్యర్థులకు సంబంధించిన గుర్తులు ఫోటోలు అయినటువంటి సిచ్యువేషన్, ఇటువంటి అన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఎన్నికల కమిషన్ అయితే తుది ప్రక్రియ మొదలుపెట్టింది. మరీ ముఖ్యంగా ప్రతి వార్డుకు సంబంధించి ఆ వార్డులో ఉండేటటువంటి ఓటర్ల జాబితాతో పాటుగా కొత్త ఓటర్లను చేర్పించడం, దాంతో పాటుగా సవరణ, అదే విధంగా ఓటర్లకు సంబంధించినంత వరకు కూడా తుది జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసిందని చెప్పాలి. సెప్టెంబర్ 3-4 తేదీలకు సంబంధించినంత వరకు కూడా స్థానిక సంస్థల నగారం మోగే అవకాశం అత్యధికంగా కనిపిస్తా ఉందని చెప్పచ్చు. ఇప్పటికే పదవీ కాలం ముగిసినటువంటి నేపథ్యం ఏదైతే గత ఈ సంవత్సరం ఏప్రిల్ కి సంబంధించినంత వరకు కూడా కార్పొరేషన్లకు సంబంధించి ఏదైతే మేయర్లతో పాటుగా కార్పొరేటర్ల పదవీ కాలం ముగియడం, దాంతో పాటుగా మే నెలాఖరు నుంచి కూడాను స్థానికంగా ఉండేటటువంటి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, దాంతో పాటుగా స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు కూడా కొంతమంది పదవీ కాలాలు ముగిస్తున్నటువంటి నేపథ్యం, మిగిలిన కూడా ఏదైతే పంచాయతీరాజ్ కూడా పదవీ కాలం ముగిసేటటువంటి సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యం, దాంతో పాటుగానే జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా
ఓటర్ల జాబితా తుది జాబితాను విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ పూర్తిగా సన్నద్ధమైనటువంటి పరిస్థితి. అయితే గతంలో కోర్టు కేసులకు సంబంధించినంత వరకు రిజర్వేషన్ అంశానికి సంబంధించి కోర్టు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏదైతే వార్డులకు సంబంధించి కానీ పంచాయతీలకు సంబంధించినంత వరకు కూడా ఆ ప్రాంతంలో ఏ రిజర్వేషన్ వరకు కూడా ఎంతమంది కులగణానికి సంబంధించి అంటే కులాలకు సంబంధించినంత వరకు కూడా ఓటర్ల జాబితా తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా ఓటర్ల జాబితాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్స్, దాంతో పాటుగా కొత్త ఓటర్ల జాబితాకు సంబంధించినంత వరకు తుది మెరుగులు దిద్దినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 31 వరకు కూడాను తుది ఓటర్ల జాబితా, దాంతో పాటుగానే సవరణలు చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తా ఉంది. దాని తర్వాత సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారాల్లో ఎన్నికల నగారం మోగేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించినంత వరకు సెప్టెంబర్ లో మొదలైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినంత వరకు నగార సంవత్సరం పాటు జరిగేటటువంటి ఆస్కారం. ఏదైతే ముందుగుంట గ్రేటర్లకు సంబంధించి గ్రేటర్ విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ తో పాటుగా తర్వాత మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత కార్పొరేషన్, పంచాయతీ, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, దాంతో పాటు గ్రామ సర్పంచుల ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఎన్నికల కమిషన్ సంసిద్ధమైందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దానికి రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మొత్తంగా ఈ నెల 21 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పోలింగ్ కేంద్రాల జాబితాలను అయితే ప్రచురిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీలో వార్డు వారీగా ఓటర్ల జాబితాలను ప్రజల పరిశీలనలకు ఉంచి కొత్త ఓటర్ల పేర్ల చేర్పు, అలాగే సవరణలు కావచ్చు, అలాగే అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియలు కూడా నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు డివిజన్ వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను ప్రచురించనున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది. వీటిలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 88 మున్సిపాలిటీలు, 18 నగర పంచాయతీలు ఉన్నాయి. మొత్తంగా 4033 డివిజన్లు, వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాలను అయితే సిద్ధం చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే మేయర్లు కావచ్చు, అలాగే చైర్మన్లు కావచ్చు, డివిజన్ కార్పొరేటర్లు కావచ్చు, అలాగే వార్డు కౌన్సిలర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది.